సినిమాల్లో కథల్లో రాజుల కాలం నాటి గుప్త నిధుల కోసం అన్వేషిస్తూ ఉంటారు. ఎన్నో కష్టాలు అనుభవించి నిధిని కనుగొంటారు. ఆ సంపదతో గొప్పవాళ్లుగా మారిపోతూ ఉంటారు. ఇది అలాంటిదే, కానీ నిజంగా జరిగిన కథ. సముద్రంలో టన్నుల కొద్దీ బంగారంతో మునిగిపోయిన ఓడను కనిపెట్టినా జైల్లో మగ్గుతున్న ఓ ఆధునిక ట్రెజర్ హంటర్ వ్యధ ఇది. చివరికి ఓ న్యాయమూర్తి తీర్పుతో త్వరలో విడుదల కాబోతున్న బంగారం నిధి వేటగాడు శాస్త్రవేత్త టామీ గ్రెగరీ థాంప్సన్ కథ తెలుసుకుంటే గూస్బంప్స్ గ్యారంటీ. అది 1857వ సంవత్సరం. సుమారు 21 టన్నుల బంగారం తీసుకుని ఎస్ఎస్ సెంట్రల్ అమెరికా అనే ఓడ అమెరికాలోని కాలిఫోర్నియా నుండి న్యూయార్క్కు బయలుదేరింది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ తుఫానుతో సముద్రం మధ్యలోనే ఓడ మునిగిపోయింది. షిప్ ఆఫ్ గోల్డ్గా పేరు పొందిన ఆ ఓడ దానిలోని బంగారం కోసం ఎందరో అన్వేషించినా జాడైతే దొరకలేదు. అలా బంగారం కోసం వేటకు దిగిన వారిలో శాస్త్రవేత్త టామీ గ్రెగరీ థాంప్సన్ నేతృత్వంలోని బృందం కూడా ఒకటి. అప్పటికే కొన్నేళ్లుగా పరిశోధన చేస్తున్న థాంప్సన్ 1988లో సోనార్ సాయంతో సముద్రం అడుగున జల్లెడ పడుతుండగా షిప్ ఆఫ్ గోల్డ్ జాడ పట్టేసుకున్నాడు. అమెరికాలోని కొందరు ధనికులు థాంప్సన్ పరిశోధనకు స్పాన్సర్స్ చేశారు. నిధి దొరికితే ఎవరి వాటా ఎంతెంత అని ముందే ఓ మాట కూడా అనేసుకున్నారు. 1988లో ఓడజాడ దొరికినా బంగారం నిధిని వెలికి తీయడానికి కొన్నేళ్లు పట్టింది. బయటికి తీసిన బంగారాన్ని కరిగించి నాణాలుగా మార్చారు. అలా మార్చిన బంగారు నాణాల్లో 500 నాణాలు మాయమైపోయాయి. అది థాంప్సన్ పనే. వాటిని తీసుకెళ్లి 2 అమెరికా ఖండాల మధ్య ఉండే బెజిల్ అనే చిన్న దేశంలో ఓ ట్రస్టుకు దానమిచ్చేశాడు. అధికారులు 2015లో థాంప్సన్ను జైల్లో పెట్టారు. నాణాల జాడ చెప్పనంతకాలం రోజుకు 87,000 రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. సుమారు 10 ఏళ్లుగా థాంప్సన్ జైల్లోనే ఉన్నాడు. ఆయన చెల్లించాల్సిన జరిమానా 29 కోట్ల రూపాయలకు చేరింది. ఆయన మాయం చేసిన బంగారం కాయిన్ల విలువ 22 కోట్ల రూపాయలు. థాంప్సన్ వయస్సు ఇప్పుడు 72 ఏళ్లు. ఆయన మాయం చేసిన బంగారం విలువ కంటే చెల్లించాల్సిన జరిమానానే చాలా ఎక్కువైపోయింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న ఓ న్యాయమూర్తి థాంప్సన్ను విడుదల చేయాలని తీర్పిచ్చారు. కానీ తన పరిశోధనకు స్పాన్సర్ చేసిన ధనికులు పెట్టిన ఓ క్రిమినల్ కేసులో థాంప్సన్ 2 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆ తర్వాతే బయటకొస్తాడన్నమాట.